అందరికీ ప్రణామం. శంకరాచార్యులు మనకి ఇక్కడ ఆత్మలింగాన్ని, స్వామి శివ ఆత్మలింగాన్ని పెట్టినాడు. తుంగా నది ప్రాంతంలో మొదటగా నడిచేటప్పుడు తుంగా నది ప్రాంతంలో పాము కప్ప వైరం, కానీ పాము కప్ప ఇక్కడ పాము వచ్చేసి కప్పకు సేద తీరుస్తుంది. ఎందుకు ఈ ప్రాంతం ఇంత శత్రుత్వం కలిగిన జీవులు కూడా ఇలా ఉన్నాయంటే, త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి ఇక్కడ తపస్సు చేసిన వల్ల ఆ ప్రాంతం అంత పవర్ఫుల్గా ఉందని అక్కడ శివుణ్ణి, కైలాసం నుంచి తెచ్చిన శివుణ్ణి శారదామ్మను అక్కడ ప్రతిష్ఠించినారు. ఎందుకంటే శారదామ్మ మనకందరికీ సౌత్ ఇండియాలో శృంగరపేరి పీఠం జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇస్తుంది. ఈ శివలింగానికి రాత్రి 8 గంటలకు 7:30 నుంచి 8:30 లోపల అభిషేకం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నాయి చూడండి అన్ని రాసులు. మన రాసులు ఏ రాశి ఈ నెలలో ఉందంటే ఆ రాశి పైన సూర్య రశ్మి పడుతుంది. అలాంటి అద్భుతమైన మహా టెంపుల్ ఇది. ఈ టెంపుల్ను అందరూ దర్శించండి. సర్వేజన